కాంగ్రెస్ అంటేనే కరువు. హామీల పేరుతో గద్దెనెక్కి మాట మార్చిన రేవంత్ సర్కార్. ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతుంది. రోజుకొకరు చొప్పున 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి మీ 10 ఏళ్లలో ఎంతమంది చేసుకున్నారు? అది కూడా లెక్క తీస్తే బాగుంటుంది కదా. కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్ చేయటం లేదు. కాళేశ్వరంలో ఒక పిల్లర్కు పర్రెబడితే ఎన్డీఎస్సీ వాలిపోయింది. మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరేంటి? ఓరే నాయనా 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 నాయనా, మెల్లమెల్లగా ఇలా అయిపోతున్నాయిందన్న కేటీఆర్. నువ్వు అపరమేధావి కదన్నా. కాళేశ్వరం మీరు కట్టిందన్నా, మీరు కట్టింది పడిపోయింది కాబట్టి అక్కడికి వాళ్ళు వచ్చారు. ఈ టన్నెల్ ప్రకృతి టన్నెల్, అది దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రమాదాలు సహజమే. మీ హయాంలో కూడా ప్రమాదాలు జరిగినాయి కదన్నా. అప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే నువ్వే ఉన్నావు కదన్నా, ఇన్ఛార్జి మంత్రి కూడా నువ్వే ఉన్నావు కదన్నా. మరి అక్కడ కాళేశ్వరంలో ఒక పంప్ హౌస్, ఫేజ్ 1 పంప్ హౌస్ కూలిపోయి దాదాపు 8 మంది చనిపోయినప్పుడు నువ్వు మాట్లాడేవా అన్నా? కనీసం పేపర్లో టీవీలో వార్త రాయనిచ్చావా అన్నా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావన్నా, అబ్బా నాకు నవ్వాలో ఏడవాలో తెలవట్లేదన్నా. మరి నీ హయాంలో అది జరిగింది. దానికి ముందు ఇంకోటి ఏంటంటే వరంగల్ దగ్గర ఇంకోటి ఏంటి, దాని పేరు మర్చిపోయాను నేను. వరంగల్ దగ్గర ఇంకోటి ఫేజ్ 4 అనుకుంటా, అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా పడిపోయింది ఒకటి, మీ దగ్గర పడిపోయింది. మరి అప్పుడు మాట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకన్నా మాట్లాడుతున్నారు? మీరు ప్రమాదాలు కామన్, ఎవరూ కావాలని చేయరు. ప్రమాదాలు జరిగిన వాటినే ప్రమాదం అంటారు. మీ హయాంలో ప్రమాదం జరిగితే మాత్రం కప్పిపుచ్చుతారు, వేరే వాళ్ళ హయాంలో ప్రమాదం జరిగితే మాత్రం ఓ అని చెప్పి అంటారు. ఇంకా అప్పుడు మీ హయాంలో ప్రమాదం జరిగినప్పుడు మీరు కనీసం వెళ్ళి పలకరించాల, వాళ్ళని వెళ్ళి చూసిరాలా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులందరూ పోతున్నారు. జూపల్లి అయితే లోపలికి, చాలా లోపలికి పోయాడు జూపల్లి. దాదాపు 6 గంటలు ఆయన టన్నెల్లోనే ఉన్నాడు. ఒక మినిస్టర్ అయిన జూపల్లి 6 గంటలు టన్నెల్లోనే ఉన్నాడు తెలుసా. ఆయన 6 గంటలు ఉన్నాడు టన్నెల్ లోపల, మినిస్టర్ ఆయన. మీరు ఎప్పుడైనా పోయారా అట్ట దేనికైనా ప్రమాదం జరిగితే? అరే కొండగట్టు దగ్గర బస్ ప్రమాదం జరిగితే దిక్కు కూడా చూడలే మీరు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మీరు కేటీఆర్ గారు ఈరోజు ఏమన్నా ఉండాలని మాట్లాడే దానికి కొంచెమన్నా, అంటే మాట్లాడే మాటకి కొంచెమన్నా సిగ్గు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటిది కొంచెమన్నా ఉండాలి మీకు అని ఈరోజు నేను మాట్లాడుతున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలో బీజేపీ ఉంది. బీఆర్ఎస్ లేకుండా చేయాలని బీజేపీ కాంగ్రెస్ కుట్రలు. ఎన్ని కుట్రలు చేసినా జనం గుండెలు నిలిచేది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ లేకుండా చేయాలని బీజేపీ కాంగ్రెస్ కుట్రలు బన్నవసరంలా. బీఆర్ఎస్ లేకుండా ఉండాలని ప్రజలే ప్లాన్ చేసుకున్నారు, మిమ్మల్ని లేకుండా చేశారు. అన్ని చోట్ల మిమ్మల్ని ఒక గుండు సున్నాతో మిగిల్చారు ప్రజలందరూ కూడా. దాదాపుగా మొత్తం మిమ్మల్ని ఏదో పెద్ద ప్లాన్ చేసుకొని మిమ్మల్ని ఏం చేయవసరం. అదే మిర్చి సినిమాలో అంటాడు చూడు, నువ్వు నన్ను చంపాలంటే ప్లాన్ చేసుకొని రావాలి, నేను చంపాలంటే షర్ట్ మీద, అదే దాని మీద హ్యాంగర్ మీద షర్ట్ వేసుకొచ్చాలంటాడు చూసారా. అంతే ఉంది మీ పార్టీ పరిస్థితి కూడా. అక్కడ మీరేం ఎరగదీసి పడుస్తుందేం లేదు. మీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా బీజేపీ కాంగ్రెస్లు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నిలిచేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో స్టేషన్ గన్పూర్కు చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల వివాహాలకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేశారు. 15,000 రైతు భరోసా, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతుంది. రోజుకు ఒకరు చెప్పున 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ధ్వజమెత్తారు. మరి మీ హయాంలో, మీ 10 ఏళ్ల హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? దట్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ₹1,00,000 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదని. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? తీయండి. మీరు ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో తీద్దాం ఒకసారి బయటికి. మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు? అంటే నేనేదో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తిరగబడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అద్భుతం చేస్తుందని నేను చెప్పట్లా. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయట్లా, కాదంటలేదు. కానీ మీరు మాట్లాడే స్థాయి ఉందా మీకు? మీకు మాట అర్హత లేదు కదా అసలు మీకు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అట్టర్ ఫ్లాప్ అవుతుందంటే, అట్టర్ ఫెయిల్ జరుగుతుందంటే కారణం ఎవరు? మీరు కదా. ఖజానా మొత్తం దోచేసుకొని రూపాయి కూడా మిగల్చకుండా మీరు మొత్తం దొబ్బేసి ఇప్పుడు వీళ్ళేం చేయట్లేదంటే వీళ్ళేం చేయలేకపోతున్నారు నిజంగానే. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం అని కేంద్రం పార్లమెంట్లో చెప్పిందని గుర్తు చేశారు. మరి కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా అని అర్థం చేసుకోవాలన్నారు. బాబు, మీరు తెలంగాణ సొమ్ముని దేశం మొత్తం పంచారాయ తీసుకుపోయి. నువ్వు మీ నాయన కలిసి ఏదో మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆడకు పోయి డబ్బులు ఇచ్చిచ్చారు. వీళ్ళు వెళ్ళి బస్సులు వేసుకొని, ఎన్నో బస్సులు వేసుకొని. ఇంకే 2-3 రాష్ట్రాల్లో కూడా పోయి డబ్బులు ఇచ్చిచ్చారండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే. ఇక్కడ అడవలేదు కానీ ఎవడో దాంటి పెళ్ళానికి పుస్తలు కొనలేదు కానీ ఉంచుకుందానికి కదా బంగారం కొనిస్తాను సామెత ఉంటుంది కదా. ఇక్కడ తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదు కానీ మీరు
అక్కడెక్కడికో వెళ్ళి డబ్బులు పంచొచ్చారు మీరు అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి మీరు. ఈరోజు మీకు రైతులు గుర్తొచ్చారు. వాటే జోక్ అసలు. రైతులంటేనే పట్టించుకొని మీరు, రైతులను అసలు దేకని మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా కేటీఆర్ గారు? ఆశ్చర్యంగా ఉందండి బాబు. కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్ చేయడంలో ఆరోపించారు. శివుడు గంగను కిందకు తీసుకువస్తే కేసీఆర్ గంగను పైకి తెచ్చాడని పేర్కొన్నారంట. ఓర్నాయనో అంటే అన్నారు కానీ బయట అనకండి ఈ మాటని. శివుడు అంట గంగను కిందకి తీసుకొస్తే కేసీఆర్ గంగను పైకి తెచ్చాడంట. ఇట్లా ఉంటాయి ఇలా డైలాగులు, ఇలా మాటలు. ఏమండి ఏది కానీ రైతులకు మాయ మాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టారు. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు కొల్లగొట్టారు, మీరు కోట్లు కొల్లగొట్టారు. కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ ఒక పర్ర పడితే దానికి కాంగ్రెస్ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా లొల్లి పెట్టారు. మరి వాళ్ళ సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవరు మాట్లాడలేంటి? కాంగ్రెస్ బీజేపీ నోరెత్తడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు. ఖమ్మం వద్ద పెదవాగు కొట్టుకుపోతే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలో బీజేపీ ఉంది. బీజేపీ రక్షణ కవచంలో ఉంది మీకు సార్. బీజేపీ రక్షణ కవచంలో మీకు ఉంది కాబట్టి మీరు ఈరోజు మీ ఫార్ములా 1 కేసు ముందుకు నడుస్తలేదు, మీ కాళేశ్వరం కేసు ముందుకు నడుస్తలేదు, మీ ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు నడుస్తలేదు, మీ జన్వాడ ఫామ్ హౌస్ కేసు ముందుకు నడుస్తలేదు, మీ లిక్కర్ స్కామ్ ముందుకు నడుస్తలేదు. బీజేపీ మీ వెనకాల ఉంది కాబట్టే మీరు ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీరు పోటీ చేయటం లేదు. ఎట్లా ఉంటుంది అంటే దొంగే బయటకు వచ్చి దొంగ నడుస్తాడంట. అట్లుంటుంది మీరు చెప్పే కబుర్లు. ఈ బీజేపీ సపోర్టే మీకు లేకపోతే ఇన్ని కేసులున్నా మీ పైన ఎందుకు విచారణ జరగట్లేదు? అసలు ఇవన్నీ కాదండి, రేపు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీరు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి, ఎందుకు పెట్టలేదు అభ్యర్థిని మీరు? రేపు జరగబోతున్న ఎలక్షను, అక్కడ మీకు మీ నాయనకి ఓట్లు ఉన్నాయి కదా, మరి మీరు ఎవరికి ఓటు అయిపోతున్నారు? అసలు ఓటు వేస్తారా ఏరా మీరు? రేపు ఓటు అయిపోతే మీకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేనట్టు. ఓటు వేస్తే మరి ఎవరికి వేస్తారు మీరు? మీ పార్టీ క్యాండిడేటే లేడాయే. బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, ఇండిపెండెంట్కి ఓటు వేస్తారా మీరు? రేపు నోటా లేదనుకుంటా కదా ఇందులో. మీరు మాట్లాడుతున్నారు బీజేపీ రేవంత్ రెడ్డి రక్షణ కవచంలా ఉందని. బీజేపీ రక్షణ కవచంలా ఉంది కేటీఆర్కి. బీజేపీ కాపాడుతుంది కేటీఆర్ని, కేసుల నుంచి బయటికి తీసుకొస్తుంది కేటీఆర్ని, కేసుల్లో అరెస్ట్ కాకుండా కాపాడుతుంది కేటీఆర్ని. మొత్తం బీజేపీ కాపాడుతుంది నిన్ను, నీ కుటుంబాన్ని. కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, కవితని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, నిన్ను నీ కుటుంబాన్ని అడుగడుగునా కాపాడుతుంది, అడుగుడుగా మిమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది, మీకు రక్షణ కవచం నిలబడుతుంది బీజేపీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా? మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందని. కాంగ్రెస్ బీజేపీ కాదు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని ఒప్పుకోండి. తెర వెనక మీ ఫ్రెండ్షిప్ కాదు, బయట పెట్టండి. ఇంకెన్ని రోజులు దాచుకుంటారు? తొందరలోనే బయటికి రాబోతుంది మీ మొత్తం విషయాలన్నీ కూడా. తర్వాత ఏమి ఇబ్బంది? సుంకిశాల కూలిపోతే గవర్నర్లో శ్రీనివాస్ ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకుంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, సమాధానం ఇవ్వనని చెప్పారు అని కేటీఆర్ గుర్తు చేశారు. మరి మీ ఫోన్ ట్యాపింగ్ కూడా మీకు ఒక తెలుసా? ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహం కేసు సార్. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహం కేసు. మరి అందులో ఉన్నాయి మీ బయటకు వస్తే తొందరలోనే. ఈ రెండే కాదు, ఎన్నికల ప్రచారంలో మోడీ వచ్చి కాంగ్రెస్ పార్టీ అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతుంది, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని గర్జించాడు. కానీ ఇంతవరకు చర్య లేదు. రేవంత్ రెడ్డి బామర్ది కంపెనీ సోదా 2 కోట్ల లాభం ఆర్జించింది. అమృత్ స్కీమ్లో 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు బామర్ది కంపెనీకి రేవంత్ రెడ్డి. దీని మీద విచారణ చేయాలని సంబంధిత కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం. 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు స్పందన లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ రైడ్ అయింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎవరు నోరిప్పటం లేదు. ఇవన్నీ దేనికి సంకేతం? ఎవరిని కాపాడుతున్నారు? రేవంత్ రెడ్డి బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడటం లేదు, కేసీఆర్ మీదనే మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఉంటే కాంగ్రెస్ బీజేపీ ఆటలు సాగవని తెలుసు కాబట్టి ఆ ఇద్దరూ కలిసి కేసీఆర్ పార్టీని ఖతం చేయాలన్నదే ఆలోచన. అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్కే సక్సెస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు. ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ఎవరెవరు సక్సెస్ అయ్యారు తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను. నిజంగానే కేటీఆర్ గారు మాట్లాడిన వాటిలో కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఏంటది? ఈ అమృత్ స్కీమ్లో జరిగిన 1137 కోట్ల కాంట్రాక్ట్ బామర్దికి ఎందుకు ఇచ్చారు? పొంగులేటి ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగితే కనీసం వివరాలు బయటికి ఎందుకు పెట్టలేదు? దీంతోపాటు మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఆ బీజేపీ వాళ్ళు అప్పుడెప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏమైంది? మీ ఇంట్లో మీ బామర్ది ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు ఏమైంది?
చాలా కేసులు ఉన్నాయి మాడాల్సినవి మనం, ఒకటి కాదు రెండు కాదు, ఓర్ నాయనా ఇన్ని కేసులు ఉన్నాయి. మరి ఎందుకు ఈ కేసుల గురించి ఎవరు మాట్లాడతలేరు?